కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైన తిరుమల లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి పొరపాట్లు గాని తప్పులు గాని జరగలేదని తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద స్వామివారి ముందు ప్రమాణం చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని, నేటిలో నేను ఏ రకమైనటువంటి తప్పులు జరిగి ఉన్నా సర్వనాశనమైపోవాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నా. గోవిందా గోవిందా. ఇది ప్రభుత్వం, ఈ నిర్వాహకం. నేను ఒక్క రాజకీయ మాట కూడా మాట్లాడలేదు. నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేటిలో నేను పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం, ఏ శిక్షకైనా సిద్ధం. గోవిందా మెల్లిగా మెల్లిగా రమేష చూసుకోండి మెల్లిగా పో పంకొచ్చమ్మా ముందుకు పో ముందుకు పో. పోలీస్ స్టేషన్ తీసుకుంటావా? చలో ప్రమాణం రాజకీయం కాదు. ఇది ఏం మాట్లాడలేదు అర్థం రాలేదు కదా. అక్కడ రాజకీయం ఆరోపణ చేసినారు, ఆరోపణకు ప్రమాణం చేస్తున్నారు. దేవదేవుని సాక్షిగా ప్రమాణం చేశాను. సార్ సార్ చలో తీసే No voice, please, no voice. No voice, please. I told to God. Please. I told to God. God has given promise to me. వాటి పోయిందచ్చు కదరా, నువ్వు కూడా ఏడవా? ఫోర్జీ కనెక్ట్ నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా గోవిందా. వేదమూర్తికి వేల దండాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి తండ్రి. గత కొద్ది రోజులుగా నా మనస్సు
కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవా నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేటిలో నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేటిలో నేను కళంకితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం. తప్పు చేసిన